మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ షాట్లో నిమజ్జనం గురించి తెలుసుకుందాం. నిమజ్జనం అంటే నీటిలో ముంచడం అనే అర్థం. హిందూ ఆచారాల్లో, పండుగలలో లేదా ప్రత్యేక విగ్రహారాధనలో దేవుళ్ళ విగ్రహాలను పూజలు, నైవేద్యం, హారతులు చేసి చివరికి నీటిలో ముంచడం నిమజ్జనం అని అంటారు. దేవుళ్ళని నిమజ్జనం ఎందుకు చేయాలి? పర్యావరణ సూత్రం. దేవుళ్ళు మట్టి విగ్రహాలు ప్రకృతిలో కలిసిపోవాలి. మనం మట్టి నుండి తయారైన శరీరాలు ప్రకృతిలో కలిసిపోయినట్లే విగ్రహాలు కూడా తిరిగి ప్రకృతిలో లీనమవుతాయి. తాత్కాలిక విగ్రహం, శాశ్వత దేవుడు. దేవుడు శాశ్వతుడు, విగ్రహం మాత్రం మన భక్తి కోసం చేసిన తాత్కాలిక ప్రతీక. పూజ పూర్తయిన తర్వాత ఆ ప్రతీకను నీటిలో కలపడం ద్వారా దేవుని విశ్వవ్యాప్తి గుర్తు చేస్తారు. జీవిత తత్వం. మనిషి జన్మించి జీవించి చివరికి ప్రకృతిలో కలిసిపోతాడు. నిమజ్జనం మనకు ఈ జీవన చక్రాన్ని గుర్తు చేస్తుంది. భక్తి పరాకాష్ట. నిమజ్జనం సమయంలో భక్తులు హర్ష ఉత్సాహాలతో దేవుని పేరు జపిస్తారు. ఇది సామూహిక భక్తి శక్తిని పెంచుతుంది. ప్రకృతి సంస్కృతి కలయిక. నీరు పవిత్రం, దానిలో దేవతా విగ్రహాన్ని కలపడం ద్వారా పవిత్రత, ప్రకృతి, భక్తి కలిసిపోతాయి. నిమజ్జనం చేయడం వలన లాభాలు: మనసుకు భక్తి, శాంతి కలుగుతుంది. జీవన చక్ర తాత్పర్యం అర్థమవుతుంది. ప్రకృతితో అనుబంధం పెరుగుతుంది. సామూహిక భక్తి ఐక్యత పెరుగుతుంది. ఈ నిమజ్జనం గురించి ఒక చిన్న కథ చెప్పుకుందాము. ఈ నిమజ్జనం యొక్క గూఢార్థం ఏంటో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ఒక ఊరిలో ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రి ఘనంగా జరుపుకునేవారు. ప్రతి ఇంటి వారు కలిసి ఒక పెద్ద గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి 9 రోజుల పాటు భక్తితో పూజలు చేసేవారు. 10 రోజులు ముగిసిన తర్వాత నిమజ్జనం చేయాల్సిన సమయం వచ్చింది. కానీ ఒక చిన్న బాలుడు కన్నీళ్లు పెట్టుకుని అన్నాడు, అమ్మా, మన గణపతి బాబాను నీళ్లలో ఎందుకు ముంచేస్తాము? ఆయనతోనే ఉండిపోదామా? అప్పుడు తల్లి చిరునవ్వుతో చెప్పింది, బాబు, ఈ విగ్రహం మట్టితో చేసినది. మట్టి లోకానికి తిరిగి వెళ్ళాలి. మన గణపతి నిజంగా ఈ విగ్రహంలో కాదు, మన హృదయంలో ఉంటాడు. నిమజ్జనం అంటే ఆయన మనతో లేడని కాదు, మనలోనే ఉన్నాడు అని గుర్తు చేసే విధానం. ఒక రూపం పోయినా ఆ దైవం ఎప్పటికీ మనతోనే ఉంటాడు. బాలుడి ముఖంలో వెలుగొచ్చింది. అతను గణపతిని నీళ్ళల్లో ముంచే సమయంలో తన చిన్న చేతులను ముడుచుకొని మెల్లిగా అన్నాడు, బాబా, నువ్వు ఎప్పటికీ నా హృదయంలో ఉండాలి. నీతి ఏం చెప్తుందంటే దేవుళ్ళ విగ్రహాలు నశ్వరమైనవి, కానీ దేవుడు మన విశ్వాసంలో, మన ఆచరణలో ఎల్లప్పుడూ ఉంటాడు. సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.